మహానాడు మూడో రోజుకు చేరింది. రాజకీయ తీర్మానంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా అంశం తీర్మానంపైన చర్చించనున్నారు. కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు పేరు ప్రకటిస్తారు. పూర్తి డీటెయిల్స్ రమేష్ ఆలూరి లైవ్లో అందిస్తారు. రమేష్, మహానాడు మూడో రోజు ఏ తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రత్యేక హోదాకు సంబంధించి తీర్మానం ఏమన్నా ప్రవేశపెట్టే అవకాశం ఉందా? లోకేష్ కు కీలక బాధ్యతల గురించి అప్డేట్స్ ఏమన్నా వచ్చాయా? మహానాడు మూడవ రోజు హాజరు కోసం ప్రతినిధులు ఇప్పుడే సభకు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో మూడవ రోజు ఆ మహానాడు ప్రారంభం కాబోతుంది. ఈ రోజు రాజకీయ తీర్మానం చేయబోతున్నారు. వీటితో పాటు పుష్కరాల అంశంపై కూడా చర్చించున్నారు. ఇకపోతే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనే అంశంపై కూడా మహానాడు వేదికగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో దానికి నిన్ననే చంద్రబాబు పేరిట నామినేషన్లు వేశారు. దానికి అధ్యక్షుడిగా, సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు పేరును కూడా ఈరోజు మహానాడు వేదికగా ప్రకటించున్నారు. ఇకపోతే రాజకీయ తీర్మానంలో ఏం చెప్పబోతున్నారు, రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఏ రకంగా వ్యవహరించబోతుందనే అంశంపై మనం పార్టీ సీనియర్ నేత రాహుల్తో మాట్లాడదాం. రాజకీయ తీర్మానంలో ఏ అంశాలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది? మామూలుగా వార్షిక సమావేశంలో రాజకీయ తీర్మానం కీలకమైంది. రాబోయే సంవత్సర కాలంగానే రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మరి అనుసరించబోతుంది, ఏ విధానాన్ని తీసుకోబోతుంది అనేది కూడా రాజకీయ తీర్మానాలు మేము చెప్తాం. ఇవాళ మా మీద గురుతరమైన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం, కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉన్నాం. మొదటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలు ఉన్న పార్టీ. మరి ఆ దిశగానే మా ఆలోచనలు ఉంటాయి. సంక్షేమ ఫలాలు అందరికీ, అభివృద్ధి అందరికీ జరగాలన్నది నినాదం. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో సమాజానికి అవసరమైన మంచి పనులు చేయడంలో కేంద్ర సహకారం తీసుకుంటాం. మరి అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలమైన క్యాడర్ ఉంది, పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. వీరిని నిలుపుకోవడానికి, మరింత మందిని కలుపుకోవడానికి అవసరమైన విధానాల రూపకల్పన మా పార్టీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రాజకీయ తీర్మానంలో మేము పొందుపరుస్తాం. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది, కానీ మరోవైపు మహానాడు వేదికలో స్పెషల్ స్టేటస్ కోసం తీర్మానం కొంత ఇబ్బందిగా లేదా? ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఈ విభజన చట్టానికి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చిన్నారు. ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు అనేక ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అడిగేటప్పుడు తెలంగాణకు సంబంధించినవి కూడా వారు అడగడమే కాకుండా తెలంగాణకు ఇచ్చినవి ఏవి కూడా ఎవరు ఆపలేరు అనే విషయాన్ని కూడా వారు చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధి, రెండు రాష్ట్రాల సంక్షేమం, రెండు రాష్ట్రాల కేంద్ర సాయం మీదనే మాట్లాడుతూ ఉన్నారు. అదే దిశగా మేము ముందుకు. రాహుల్ గారు, తెలంగాణలో పార్టీకి సంబంధించి అనేక సవాళ్లు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పార్టీని మళ్ళీ పూర్తిగా గాడిని పెట్టే విషయంలో అనేక సవాళ్లు పార్టీకి ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ పరిస్థితుల్లో రాజకీయ తీర్మానంలో ఎటువంటి చర్చ ఉండబోతుంది? తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా బలమైన క్యాడర్ ఉన్న మా పార్టీ మీద టీఆర్ఎస్ మొదటి నుండి కూడా ఒత్తిడి పెట్టింది. ఈ ఒత్తిడిని తట్టుకొని నిలబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీని కాపాడుకుంటారు. 2019లో అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలు, ప్రణాళికలు మేము రూపొందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ ప్రాంతంలో పార్టీని పూర్తిగా పట్టాలెక్కించే అంశంపై కూడా రాజకీయ తీర్మానంలో మాట్లాడుతామని చెప్తున్నారు. అదేవిధంగా స్పెషల్ స్టేటస్ అంశంపై మహానాడు వేదికగా రాజకీయ తీర్మానంలో కానీ ప్రత్యేకంగా కానీ చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇది రిషి మహానాడు ప్రాంగణంలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్.